నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. దరువు జాతరను స్మరించుకొని 25 సంవత్సరాల పండుగగా ఈరోజు రవీంద్ర భారతిలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గద్దర్ వెన్నెల గారు ఉన్నారు. అక్కని వెల్కమ్ చేద్దాం. అక్క నమస్తే. నమస్తే. బాగున్నారా అక్క? బాగున్నా. చెప్పండి అక్క, అసలు ఏంటి ఈ దరువు జాతరకు సంబంధించి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి దీని ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు నిర్వహిస్తూ ఉన్నారు? ఇది దరువు జాతర 25 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున యావత్ తెలంగాణ నుంచి కళాకారులు, రచయితలు, ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు ఇక్కడ వస్తున్నారు. దరువుకి ఈ సంస్థకి చాలా ప్రత్యేకత ఉంది. జననాట్య మండలి ఏ విధంగా తన పాటలతో ప్రజల్ని చైతన్యవంతం చేసి తిరుగుబాటు గీతమై యావత్ భారతదేశమంతా వ్యాపించిందో, అదే దరువు నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలైన ఈ దరువు జాతర, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాటల నుంచి, నాటకాల నుంచి, ప్రదర్శనల నుంచి మొదలైనది ఈ దరువు జాతర. అద్భుతమైన పాటలు రచించి ప్రతి ఒక్క పాట, దరువు నుంచి వచ్చిన పాట తెలంగాణ ప్రజల్లో ప్రతి ఒక్క నోట పాడినారు. సో అది మొత్తం తెలంగాణ పల్లె పల్లె ప్రజల్లో ప్రతి ఇంటికి తెలంగాణ ఎందుకోసం కావాలి, మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకోవాలనే పాట రూపంలో ప్రజల్లోకి వెళ్ళారు. కాబట్టి దానికి 25 ఏళ్ళు అవుతుంది. ఎందుకంటే ఉద్యమం ఒక ఎత్తైతే, తెలంగాణ వచ్చిన తర్వాత కళాకారులు వివిధ ఆర్గనైజేషన్స్కి, పొలిటికల్ పార్టీలకు డివైడ్ అయిపోయారు. కానీ ఎక్కడున్నా సరే మనమంతా ఉద్యమ కళాకారులని, ఏ పొలిటికల్ పార్టీలు ఉన్నా సరే వాళ్ళు ఇంకా దరువు మెంబర్సే. సో వాళ్ళన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు, మన తెలంగాణ కళాకారులందరూ ఇక్కడికి వచ్చి మన తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ అమరవీరులకు, విద్యార్థి అమరవీరులకు, 1200 మంది పైన చనిపోయిన అమరవీరులకు నివాళిగా ఈరోజు దరువు జాతర జరుగుతుంది. అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మ నీకు అమ్మ నీకు వందనాలమ్మో, కమ్మని ప్రేమానిదమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో, కమ్మని ప్రేమానిదమ్మో. ఎట్టొల్లా మట్టి సిప్పవో, ఎట్టొల్లా మట్టి సిప్పవో, గాయదొల్లా గాండ్రగొడ్డెల్లివో, అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మా తెలంగాణమా కలికే కలగానమా. సో ఈ ఆకలి కేకల నుంచి వచ్చిన ఆర్తనాదాలు, రక్తపు చుక్కలు ఇంకా మాసిపోలేదు, వాటి త్యాగాలని గుర్తు చేయడానికే ఈ దరువు జాతర.